తిరుపతి జిల్లా వెంకటగిరి పట్నం జడ్పీ హైస్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన ఎంఈఓ కొండయ్య నాయుడు, సిడిపిఓ శంషాద్ బేగం. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ ద్వారా చిన్నారులకు ప్రాథమిక విద్య, పాటలు, విద్యతో పాటు మంచి పౌష్టికాహారం పిల్లలకి అందిస్తుందని అన్నారు. అంగన్వాడీ టీచర్లకు 3 రోజుల పాటు జ్ఞానజ్యోతి కార్యక్రమంలో పలు అంశాలపైన సీనియర్ ఉపాధ్యాయులతో శిక్షణ కల్పించి చిన్నారులకు బంగారు భవిష్యత్తు, ఆటల పాటలతో పాటు శారీరక క్రీడలు, భాషాభివృద్ధి నైపుణ్యత పెంపొందించుకునేందుకు ఎంతగానో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీలు పాల్గొన్నారు. ఎస్కే శంషాద్ బేగం, సిడిపిఓ వెంకటగిరి. ఈరోజు మనము బాలుర పాఠశాల నందు 6 రోజుల అంగన్వాడీ కార్యకర్తలకి శిక్షణ కార్యక్రమం అనేది ఈరోజు నిర్వహిస్తున్నాము. ఈ శిక్షణ కార్యక్రమంలో డిఆర్పీలు 3 ప్లస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 3 డిఆర్పీలు వచ్చున్నారు. అలాగే మన ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఐసిడిఎస్, సిడిపిఓ, సూపర్వైజర్స్ అందరు కూడా చేస్తారు. ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్ కి 6 డొమైన్స్ అంటే 5 డొమైన్స్ లో మనము తప్పనిసరిగా శిక్షణ అనేది ఇవ్వాలి. అంగన్వాడీలో ఫస్ట్ అంగన్వాడీ వచ్చేటటువంటి పిల్లలు అమ్మ ఒడి తర్వాత మొదటి బడి అంగన్వాడీ కాబట్టి ఆ అంగన్వాడీ కార్యకర్తల యొక్క కెపాసిటీ బిల్డింగ్స్ ని మనము ఇంప్రూవ్ చేయడం కోసం 6 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము. ఇందులో ఏంటంటే నిపుణ్ భారత్ చెప్పినటువంటి లక్ష్యాలు ఏంటి, అలాగే మనము ఆయా అంటే ఫౌండేషన్ లిటరసీ ఫౌండేషన్ లో మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాల మీద, అలాగే అంగన్వాడీ కార్యకర్తలకి పిల్లలకి సంపూర్ణ అభివృద్ధి, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అని చేయాలంటే 5 డొమైన్స్ తప్పనిసరిగా ఉండాలి. శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, భాషా అభివృద్ధి, మరియు భావ ఉద్వేగ అభివృద్ధి, మేధాభివృద్ధి, ఇవన్నీ కూడా మనము పిల్లల్లో నేర్పించడం వల్ల మనకు వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది జరుగుతాయి. ఆ డెవలప్మెంట్స్ డిలే ఉంటే ఆ పిల్లల్ని ఏ విధంగా గుర్తించి మనం రెఫర్ చేయాలి అనే విషయాలు అంగన్వాడీ వర్కర్స్ కి తెలుస్తాయి. అదే కాకుండా అంగన్వాడీ సెంటర్ లో ఆ శారీరక అభివృద్ధికి ఎలాంటి ఆట వస్తువులు ఇచ్చున్నారు, అది ఏ విధంగా ఉపయోగించాలి, అలాగే మేధాభివృద్ధి కోసము వాళ్ళు వేరుపరచడము, రంగులు గుర్తించడము, పజిల్స్ చేయడము, తర్వాత వచ్చేసి వాళ్ళు ఏమైతే చేస్తున్నారో కథ చెప్పేటప్పుడు ఊహాత్మకంగా ఊహించుకోవడము, ఇవన్నీ అభివృద్ధులు ఏ విధంగా అంగన్వాడీ వర్కరు ఆ చైల్డ్ లో తీసుకొని రావాలి అనే విషయాల మీద మనం అవేర్ చేస్తున్నాము. అలాగే ఈ 5 అభివృద్ధులు జరగాలని చెప్పేసి మన డిఆర్పీలు కూడా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. 20 days ప్రోగ్రామ్ లో భాగంగా 2వ సంవత్సరం శిక్షణ కార్యక్రమము మన బాయ్స్ హై స్కూల్లో జరుగుతా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య సిడిపిఓ గారు కోర్సు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలు సర్వతోముఖాభివృద్ధి చెందేటట్లుగా మనము ఈ 5 డొమైన్స్ ను వాళ్ళకి తర్ఫీదునిచ్చి పిల్లలు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అయ్యే విధంగా పిల్లలు మన పాఠశాలలో ఈ సహజమైనటువంటి వాతావరణంలో పిల్లలు విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. దీనికి ముఖ్యంగా అందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎట్లంటే అట్లా చదువు కాకుండా వాళ్ళకి కొట్టడము, తిట్టడము ఇలా కాకుండా వాళ్ళకి ఈ ఆటల ద్వారా, గేమిఫికేషన్ ద్వారా ఈ యొక్క విద్యను అనేది బోధించాలనే ఉద్దేశంతో PP1, PP2 విద్యార్థులకి పై స్థాయిలో 1వ తరగతి చేరేటప్పటికి ఈ అన్ని సామర్థ్యాలు వచ్చే విధంగా భాషాపరంగా కానీ, గణిత పరంగా కానీ, సామాజిక పరంగా కానీ ఈ అన్ని సామర్థ్యాలు వచ్చే విధంగా మనము ఈ ట్రైనింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.